లేదంటే మేడం మేము తీసుకున్నాము బట్ అది వర్క్ చేయట్లేదు. నో, వెయిటింగ్ పీరియడ్ ఒక చిన్న లాజిక్ ఉందండి. వెయిటింగ్ పీరియడ్ ఒక 3 ఇయర్స్ ఉంటుంది డెఫినెట్గా. ఆ 3 ఇయర్స్ దాటిన తర్వాత మాత్రమే మీకు ఆ ఇన్సూరెన్స్ అనేది వర్కింగ్లోకి వస్తుంది. దానికి తోడు మీకు బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, లేదంటే ఇంకేదైనా కిడ్నీ ఇబ్బంది ఉన్నా, గుండె ఇబ్బంది ఉన్నా, ఏది ఇబ్బంది ఉన్నా మీరు ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు వాళ్ళకి చెప్పాలి, సార్ నాకు బీపీ ఉంది, నాకు ఇది ఉంది, ఇది ఉంది అని చెప్పి. సో అప్పుడు అలాంటి క్లెయిమ్స్ పే చేస్తారు. మీరేంటో ఓరల్గా చెప్పేసి ఎట్లా, నాకు బీపీ లేదు, షుగర్ లేదు, చెప్తే ఎక్కువ తీసేసుకుంటారేమో, చెప్తే హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వరేమో అని చెప్పేసి మనం చెప్పం కంపెనీకి. చెప్పకుండా మనం ఒక 3 ఇయర్స్ దాటిన తర్వాత ఏదో ఒక ఇబ్బంది వచ్చింది అని చెప్పేసి ఒక దీనికి వెళ్తాం. సో వాళ్ళు అక్కడ అడుగుతారు, రిపోర్ట్స్ పెట్టండి అంటారు హెల్త్ ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్ డాక్టర్స్ అనేవాళ్ళు. ఎక్కడో డాక్టర్ రాస్తాడు, సిన్స్ 3 ఇయర్స్ హీ సఫరింగ్ విత్ డయాబెటీస్, సిన్స్ 3 ఇయర్స్ హీ సఫరింగ్ విత్ హైపర్ టెన్షన్, సిన్స్ 5 ఇయర్స్ హీ ఆర్ షీ ఈజ్ హ్యావింగ్ ఏ కిడ్నీ డిసీజ్. ఇలా ఉందన్నప్పుడు మిమ్మల్ని కంపెనీ, మీరు మాకు డిస్క్లోజ్ చేయలేదు, ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ అనేవి మీకు ఎక్కువగానే ఉన్నాయి, సో మీది అనేది మేము క్లెయిమ్ కూడా ఇవ్వము, మీకు అసలు మేము ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది పే చేయము అని చెప్పి, ఇలాంటి కండిషన్స్ చాలా జరుగుతూ ఉంటాయి. అసలు నాన్ డిస్క్లోజర్ అనే దాంట్లో వాళ్ళు క్లెయిమ్ని రిజెక్ట్ చేస్తారు. సో బెటర్ మీకు బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, ఏ ఉన్నా సరే చెప్పాలి, వాళ్ళకి డిస్క్లోజ్ చేయాలి, నాకు ఇది ఉందండి, ఇది ఉంది అని చెప్పేసి చెప్తేనే ప్రీమియం ఎక్కువ తీసుకుని వెయిటింగ్ పీరియడ్ ఇంత ఉంది, ఈ తర్వాత నుంచి మీకు క్లెయిమ్ అనేది ఓకే అవుతుంది అని చెప్తారు. సో చాలామంది చెప్పేది ఏంటంటే కంప్లైంట్, హెల్త్ ఇన్సూరెన్స్ అంటున్నారు, అసలు మేము ఎంత కట్టాము, వాళ్ళకి 25,000 కట్టాము పర్ ఇయర్, అయినా సరే మాకు ఈ క్లెయిమ్ పెట్టున్నాము, విత్ ఇన్ 3 ఇయర్స్లో పెడితే ఇది వెయిటింగ్ పీరియడ్లో మీకు రాదు, 3 ఇయర్స్ తర్వాత మీరు పెట్టారు. నేను ఇందా చెప్పిన ఎగ్జాంపులే, బీపీ ఉంది, షుగర్ ఉంది అని చెప్పి అక్కడ డాక్టర్ రాస్తాడు, ట్రీటింగ్ డాక్టర్, ఆయనకేం తెలుసు ఏమని, మీరు చెప్పారా చెప్పలేదా అని చెప్పేసి. అవి చూస్తాడు అక్కడ ఉన్న డాక్టర్, చూసి ఎప్పటి నుంచో ఉందంట వీళ్ళకి, దానివల్లే వచ్చిందని చెప్పి నాన్ డిస్క్లోజర్ అని చెప్పేసి క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది. సో ఇలాంటి తప్పు అసలు ఎప్పుడు చేయకూడదు. మనకేమున్నా సరే కంపెనీతో మనం చెప్పాలి.